అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెదగంగన్న సౌషిక్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు కార్తీక్ రెడ్డి, రామ్ కుమార్ రెడ్డి గారు పేదలకి అన్నదానం చేశారండి. ఈ అన్నదాన కార్యక్రమం అంటే వాళ్ళు అమెరికాలో ఉంటారు. వాళ్ళు సాయంకాలంగా వాళ్ళు బంధు స్నేహితులు అందరిని పిలుచుకొని చేయబోతూ ముందుగా పేదలకు అన్నదానం చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా పేదలకి అన్నదానం చేశాము. ఎందుకంటే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటము, వస్త్రహీనులకు వస్త్రం ఇవ్వటము, ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెట్టటము, ఇవి నిజమైన భక్తి అండి. ఇలాంటి శుభ సందర్భాలలో, శుభ సందర్భం కానీ వర్ధంతులు కానీ ఏదైనా ముందు పేదల్ని తలుచుకొని పేదలకి ఉన్నంతలో సహాయం చేయటమే నిజమైన భక్తి అని నా భావన అండి. అందువల్ల చాలామంది ముందుకొచ్చి పేదల కాలనీ ఇది, వికలాంగుల కాలనీ. ఈ వికలాంగుల కాలనీలో ఉండే ఒంటరి మహిళలకి, పేద మహిళలకి, దివ్యాంగులకి చాలామంది అన్నదానాలు చేస్తుంటారు. అది అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా. ఆకలి కన్న వాళ్ళకి అన్నం పెట్టమని మన వెంకయ్య స్వామి చెప్పినట్టు ప్రతి ఒక్క గ్రంథాలు బోధిస్తున్నాయండి. అన్నానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. అందువల్ల మీరు కూడా అన్నదానాలు చేసి ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని నేను ఆశిస్తున్నాను. మీ అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నానండి. ఇది నా కోరిక. నా పేరు గుమ్మడి వెంకటలక్ష్మి, క్రాంతి మహిళా మండలి వ్యవస్థాపకురాలని, ఆచార్య పిసి రెడ్డి సమాజ మందిరం వ్యవస్థాపకురాలని. నేను సోషల్ వర్కర్ని. అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. గాంధీ జయంతి, స్వాతంత్ర దినోత్సవము, అంబేద్కర్ జయంతి, మదర్ తెరీసా జయంతి, ఇలా ఈ విధంగా అనేక జయంతుల కార్యక్రమాలకి అతిథుల్ని ఆహ్వానించి, ప్రముఖుల్ని ఆహ్వానించి పేదలకి అన్నదానము, వస్త్రదానము ఇలాంటివి చేస్తూ ఉంటాము. ఆపదలో ఉండే వాళ్ళని ఎక్కువ దాతల ద్వారా, దాతలే నా పాలిట దేవుళ్ళండి. నా యొక్క ఆశయాల్ని తీరుస్తున్నారంటే దీనికి కారణం దాతలే. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా 1986 సంవత్సరం నుంచి నన్ను పోషిస్తున్న దాతలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆ భగవంతుడు నాకు ఆరోగ్యాలు ఇచ్చారంటే నేను ఎంతో ఇంకా ముందు ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు అయితే ఇంకా ఎంతో వృద్ధాప్యం వచ్చేసింది. ఎంతో చేయాలని నాకు చాలా ఆశగా ఉన్నది. మీరందరూ సహకరించాలని నేను ఆశిస్తున్నానండి.